వాళ్ళకు వందే మాతరం కంటే ముందు వాళ్ళ స్టేట్ అంతం పాడాలట, తర్వాత వందే మాతరం పాడాలంట. ఇది వీళ్ళ దరిద్రమైన. అలా ప్రచారం చేసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకంటే కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళు బాగలేక మూలకు వల్లే ముజరత్ సబ్దానా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నరేష్ హన్మల్లా సైనింగ్ విత్ బోల్డ్ అండ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ తమిళనాడులో జోసెఫ్ విజయ్ గారి ప్రమాణ స్వీకారానికి ఏదైతే అడ్డంకులు పడుతున్నాయో ఆ అన్నిటికీ చివరగా ఒక ముగింపు దొరికింది. ఫైనల్ గా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి డిఎంకే అధినేత ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఆయన కూడా సపోర్ట్ ఇచ్చినట్టు చెప్పాడు. అట్ ద సేమ్ టైం 2 months మీ పాలనను మేము అబ్జర్వ్ చేస్తాం, అబ్జర్వ్ చేసిన తర్వాత మీ పాలన పైన మేము మా వ్యంగ్యాస్త్రాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే కౌంటర్ అటాక్స్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఆ మాట అన్నాడు కదా, రాజకీయంగా కొంతమంది మాట మీద నిలబడాలి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేషనల్ యాంథమ్ పాడతారు కదా, ఈ నేషనల్ యాంథమ్ తర్వాత వందే మాత్రం పాడారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ నేషనల్ యాంథమ్ కి వందే మాత్రాన్ని లింక్ చేశారు కదా, సో అదే విధంగా ఏంటంటే నేషనల్ యాంథమ్ వందే మాత్రాన్ని కంటిన్యూగా వాళ్ళు చేశారు. తర్వాత అక్కడ స్టేట్ యాంథమ్ అనేది పాడారు. ఇక్కడ ఉన్న ఈ స్టాలిన్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ రాజకీయ ఎత్తుగడ అనేది మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు వందే మాత్రం కంటే ముందు వాళ్ళ స్టేట్ యాంథమ్ పాడాలట, తర్వాత వందే మాత్రం పాడాలంట. ఇది వీళ్ళ దరిద్రమైన ఆ మైండ్ ఎత్తున్నాయంటే వీళ్ళు ఇంకా భారతదేశంలో తమిళనాడు స్టేట్ లేదు అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశానికి సంబంధించిన ఒక యాంథమ్ పైన దేశం మొత్తం స్టాండింగ్ కమిట్మెంట్ ఇవ్వాలి. ఈ స్టాండింగ్ కమిట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఈ దేశస్తులు ఎత్తవుతారు. ఈ తమిళనాడులో వచ్చేసి వాళ్ళకి ఒక్కరికే లేదు కదా సంస్కృతి సాంప్రదాయాలు. దేశంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన డిఫరెంట్ సంస్కృతి సంప్రదాయాలు అనేవి ఈ దేశంలో ఉన్నాయి. సో వాటికి విలువిస్తూ ఈ దేశానికి ఏదైతే స్టాండింగ్ కమిట్మెంట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళ కూటమిలోనే కొంతమంది నేషనల్ యాంథమ్ కి ఈ వందే మాత్రం అనేది ఎందుకు పాడుతున్నారు, వందే మాత్రం పాడినందుకు వాళ్ళ లోపల ఇప్పుడు వాళ్ళ సపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సపోర్టర్స్ కూడా వాళ్ళకి నెగిటివ్ గా మాట్లాడినారు. మేబీ ఆ సపోర్టర్స్ లో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళే వీళ్ళకు నెగిటివ్ మాట్లాడుంటారు. ఎందుకంటే నేషనల్ యాంథమ్ లో కాంగ్రెస్ వాళ్ళకే ఈ వందే మాత్రం చేర్చడం అనేది ఇష్టం లేదు. సో ఇప్పుడు విజయ్ జోసెఫ్ పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది చీలికలుగా ఏర్పడి ఈ వందే మాత్రం పాడిన దానికి అగనెస్ట్ గా ప్రొటెస్టులు చేస్తున్నారు. అరే బాబు, ఆయనే జస్ట్ ప్రమాణ స్వీకారం చేశారు రా భయ్. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ఈ కుళ్ళు రాజకీయాలు మొదలు పెట్టారు. ఆయనను సరిగ్గా పాలన చేరిస్తారు అసలు ఇప్పుడు తమిళనాడులో. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలంలో ఇలాంటి పరిణామాలని ఆయన ఎదుర్కోబోతున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాపం ఆయన ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్ టైంలో ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు నానా సంఖ్యలు నాకాలి ఆయన పాపం. ఎందుకంటే ఆల్రెడీ 10 lakhs crores అనేది అప్పుల్లో కూరుకుపోయింది తమిళనాడు. సో ఇప్పుడు దానికి ఆ 10 lakhs crores కి ఈయన ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి మినిమం ఎంత లేదన్నా 1.5 to 2 lakhs crores ఖర్చు అవుతాయట. ఇప్పుడు 2 lakhs crores ఆయన ఏ నుంచి తీసుకొస్తాడు, ఏ నుంచి ఆ పథకాలను అమలు పరుస్తాడు? ఆయన ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు రాష్ట్రం దాదాపు 10 lakhs crores అప్పులలో ఉంది. ఇప్పుడు ఆ అప్పులు అనేది మనం బేర్ చేసుకుంటూ ఈ పథకాలను రన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ పథకాలను నెరవేర్చాలంటే అది చాలా పెద్ద ఛాలెంజింగ్ ఉన్నదని చెప్పేసి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఆ స్టేట్మెంట్ లో రాష్ట్రం పీకల్లోతుల్లో అప్పుల్లో కూరుకుపోయి ఉంది. సో ఈ అప్పులను మేనేజ్ చేస్తూ ఈ పథకాలను రన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం అనేది మీరు నాకు ఇవ్వాలి అని చెప్పి కొంచెం సెన్సిటివ్ గా మాట్లాడాడు పాపం. దానికి స్టాలిన్ గారు ఏమని ట్వీట్ పెట్టాడు చూడండి. ఇక్కడ మీరు కమిట్మెంట్ ఇచ్చేటప్పుడే మీకు తెలుసు ఈ రాష్ట్రం వచ్చేసి 10 లక్షల కోట్ల అప్పులలో ఉందని చెప్పి, అయినా నువ్వు ఎందుకు కమిట్మెంట్ ఇచ్చినావు? ఎలక్షన్ టైంలో మీ మేనిఫెస్టో ఎందుకు ఇలా తయారు చేసావు? ఇప్పుడు మేనిఫెస్టో ఇలా తయారు చేసి ఇప్పుడు గెలిచిన తర్వాత అప్పులలో ఉన్నదని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆల్రెడీ మొదలు పెట్టాడు. వీళ్ళు ఏమన్నారు, 60 days వరకు చూస్తాం మీ పాలన, 60 days తర్వాత మా ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ వీళ్ళకు ఉచ్చావుతలేదు. 60 రోజులు టైం ఇస్తామని చెప్పేసి 60 సెకండ్లు కూడా టైం ఇవ్వకుండా ఆల్రెడీ మొదలెట్టేశారు ఇలా రాజకీయ ఎత్తుగడలు. సో ఇలాంటి ఛాలెంజింగ్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ ఇప్పుడు లోపల ఎవరైతే వీళ్ళ సపోర్టర్స్ ఉంటారో సపోర్టర్స్ దగ్గర నుంచి వచ్చే ఈ ఎదురుగాలి అనేది ఏ విధంగా ఉంటది అనేది ఆయనకి ఇంకా తెలియదు పాపం. సో ఇవన్నిటి ఫేస్ చేసుకుంటూ ఆయన ఎలా ఆయన సీఎం పదవిలో నిలదొక్కుంటాడో ఇంకా అది దేవునికే తెలియాలి. సో ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పడం తప్ప మనకు అంత మించిన ఆప్షన్ లేదు. ఎందుకంటే జోసెఫ్ విజయ్ని చూస్తే ఒక విధంగా చూస్తే ఆయన క్రిస్టియన్ అయినా కూడా ఈ కుళ్ళు రాజకీయాలకు ఆయన కొంచెం దూరమే ఉన్నట్టున్నది. ఎందుకంటే సాధారణంగా
ఏ ఎలక్షన్ లో అయినా ఏ నాయకుడు అయినా ఫస్ట్ హిందువులను మభ్య పెట్టడానికి ఏం చేస్తారు, హిందుత్వానికి సంబంధించిన యాక్టివిటీలు చేస్తారు. లైక్ ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసి జగన్ ఏ విధంగా అయితే నేను హిందుత్వానికి మారిపోయినాను, హిందుత్వ ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్పేసి గుళ్ళు గోపురాలు తిరిగి బొట్లు పెట్టుకొని ఈ వేద మంత్రాల సాక్షిగా అన్ని పూజలు చేశాడు కదా. తీరా గెలిచిన తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఎన్ని గుళ్ళపై దాడులు జరిగినాయి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎన్ని విగ్రహాలకు మలమూత్ర విసర్జనలు చేశారు. అసలు చెప్పుకోవడానికే నిష్ట దరిద్రంగా ఉన్నది. అలా తయారు చేశారు రాష్ట్రాన్ని. ఈ ఎంటర్ 5 years జగన్ పాలనలో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఏ కేటగిరీలో అని అంటే ఓన్లీ క్రిస్టియానిటీ కేటగిరీలో. అలా మతం పరంగా లాట్ ఆఫ్ చర్చిలకు మాత్రం అక్కడ డెవలప్మెంట్ జరిగింది. సో కొన్ని వేల చర్చిలు పుట్టుకొచ్చాయి. సో ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ చాలా సక్సెస్ అయ్యాడు. ఇక మిగతా దాంట్లో ఎలా ఉంది అనేది అక్కడ జనాలే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ చూసినాం కనుక మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక మిగతా కేటగిరీస్ లో ఎలాంటి డెవలప్ జరిగింది అనేది ఆల్రెడీ వాళ్ళ ఎలక్షన్ లో వాళ్ళు ఇచ్చిన తీర్పు అనేది క్లియర్ గా ఉంది. ఎందుకంటే 151 seats నుంచి డైరెక్ట్ 11 seats పడిపోయారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది అనేది. అయితే జోసెఫ్ విజయ్ గారు మాత్రం తన పార్టీ గెలిచిన తర్వాత ఈ టెంపుల్స్ కి విజిట్ చేసి దర్శనం చేసుకున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదే జగన్ కి ఆయనకి ఉన్న డిఫరెన్స్. ఇక ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో జోసెఫ్ విజయ్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే జగన్ ఫోటోని అక్కడ పబ్లిష్ చేయడం. ఆ జగన్ ఫోటో పబ్లిష్ చేసింది వచ్చేది తిరుచి ఏరియాలో. సో అక్కడ ఈ జగన్ ఫోటో ఎందుకు ఆయన పబ్లిష్ చేశాడో తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ ఫోటో పబ్లిష్ చేయడం వల్లనే ఇక్కడ జోసెఫ్ విజయ్ అనేది గెలిచాడు. ఆ విజయ్ గెలవడానికి కారణం జగన్ అన్న ప్యాటర్న్, జగన్ అన్న డ్రెస్సులు, జగన్ అన్న డ్రైవర్ గురించి మాట్లాడలేదు. సో ఈ జగన్ అన్న ఫోటో పట్టుకొని క్యాంపెయినింగ్ చేయడం వల్లనే గెలిచారని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా. సో ఈ పబ్లిసిటీ అనేది ఎందుకు అంత దరిద్రంగా చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఓన్లీ ఒక ఫోటో పట్టుకొని ఒక ఏరియాలో, అది కూడా తిరుచి అని ఒక ఏరియాలో వాళ్ళు ఒక క్యాంపెయినింగ్ చేస్తేనే మొత్తం ఆయన గెలిచిపోయాడు అంటే, ఇప్పుడు మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఆ విజువల్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ఏమనాలి అనేది ఇప్పుడు మీరే చెప్పండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు క్లియర్ గా టీవీకి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. ఆయన అఫీషియల్ గా ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. జస్ట్ ఒక ఫోటో పెట్టుకున్నందుకు ఆయన టీవీకే విజయ్ గెలిచాడని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ అఫీషియల్ గా వాళ్ళు సపోర్ట్ ఇచ్చింది డిఎంకే పార్టీకి. ఎందుకంటే రోజా వెళ్ళి డిఎంకే పార్టీకి ఒక వైరల్ లెగ్ ఇచ్చింది. అయితే డిఎంకే పార్టీ అదాపాతానికి దొక్కేసారు. ఎందుకంటే ఒక్క అడుగు ఎఫెక్ట్ సంకరాకిపోయింది ఆయన. కానీ టీవీకే పార్టీకి అఫీషియల్గా వీళ్ళు ఒక మద్దతు ఇచ్చినట్టు ఒక ప్రెస్ మీట్ కూడా లేదు బిఫోర్ ఎలక్షన్. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి గెలిచినాక మాత్రం టీవీకే విజయ్ గెలవడానికి కారణం జగన్ అన్ననే అని చెప్పేసి సిగ్గు లేకుండా ఎట్లా చెప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఆ వీడియోలు చూస్తూ ఉంటే వీళ్ళకి సిగ్గెట్లా లేదురా పోయి అనిపించింది. ఎందుకంటే అఫీషియల్గా సపోర్ట్ ఇచ్చింది మాత్రం డిఎంకేకి, ఇప్పుడు పట్టుకొని ఊగులాడేది మాత్రం టీవీకేది. అలా ప్రచారం చేసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిస్ప్లే మీద విజువల్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ విజువల్స్ లో టీవీకే విజయ్ ఏదైతే పవన్ కళ్యాణ్ ప్యాటర్న్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాడు. ఒకసారి చూడండి. ఇవన్నిటిని బేస్ చేసుకొని చాలా వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎన్నో రకాలుగా ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకంటే అవి ప్రచారం చేయడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ గా బీజేపీ కూటమికి సపోర్ట్ ఇచ్చి అక్కడ కొన్ని ప్రచారాలలో పాల్గొన్నారు. సో అలాంటి టైంలో ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయొద్దు, ఇలాంటి ప్రచారం చేసుకోవద్దు అని చెప్పి పీకే ఫ్యాన్స్ కి తెలుసు. అందుకే పీకే ఫ్యాన్స్ ఎక్కడ కూడా ఇలాంటి ప్రచారానికి వాళ్ళు చేయట్లేదు. కానీ వీళ్ళు సిగ్గు లేకుండా ఏంటంటే డిఎంకేకి సపోర్ట్ ఇచ్చారు అఫీషియల్ గా. మళ్ళీ ఆయన జగన్ ఫోటో పట్టుకొని ఒక ఏరియాలో ప్రచారం చేసిండారు. కథ మొత్తం టీవీకే విజయ్ గెలవడానికి కారణం మా జగన్ అన్ననే అని చెప్పేసి సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, ఇప్పుడు రీసెంట్లీ ఈ రోజా మేడం ఏమో అన్న చూడండి, అప్పుడు ఆయనే ఒళ్ళు బాగా లేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒళ్ళు బాగలేక మూలకు వల్లే ముజరత్ సబ్దానా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఆయనకి ముక్కులో కొంచెం మాంసం పెరగడం వల్ల దాన్ని రిమూవ్ చేయడానికి సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేయడం వల్ల కొంచెం రెస్ట్ కావాలంటే రెస్ట్ పర్పస్ అయినా అక్కడ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఎలక్షన్ టైంలో ఎగిరెగిరి తన్నడం అంటే ఏది తెలుసా? నిన్ను దాన్ని ఫస్ట్. ఎందుకంటే నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు సెకండ్ రౌండ్ కే నీ రిజల్ట్ చూసి ఇడిసబెట్టి దెంకపోయినావు, నువ్వు దేశాన్ని ఇడిసబెట్టి దెంకపోయిన దానివి నువ్వు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎగిరెగిరి దాన్ని అంటావా? చెప్పడానికి నీకు సిగ్గు లేదు కానీ వినడానికి మాకు ఉండాలి. అసలు మా తెలంగాణలో తీర్మార్మల్లని ఒక మాట అంటాడు, సిగ్గుందా చింతగింజ అంటే నల్లగుండా నాకేం సిగ్గు ఉంది అని అన్నదట. నువ్వు చింతగింజ లాంటి దానివి, నీకు సిగ్గు అనేది ఏం లేదు. ఎందుకంటే ఎంతమంది ఎన్ని అమ్మనాబూతులు తిట్టినా కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. ఆయన ఒళ్ళు బాగలేక మూలగోడి కృష్ణారామ అనుకుంటుంటాడు. ఆ కృష్ణారామ అనుకొని బతకాల్సింది నువ్వు.
ఎందుకంటే అధికారం లేక అడ్డమైన వాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు పెట్టి వాళ్ళని ఎదుగాకుండా చేస్తున్నావు. అధికారం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సింది నువ్వు. ఆయన అధికారంలో ఉండి ఆయన డిప్యూటీ సీఎం. ఆయన తలుచుకుంటే ఆయన రేంజ్ ఏంటో తెలుసా? ప్రధానమంత్రి గారు ఆయన బిజీ షెడ్యూల్ నిడిసబెట్టుకొని ఆయన బాగోగులు చూడడానికి ఒక గంట సేపు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయన. అది ఆయన రేంజ్. ఇప్పుడు నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఈ యోగి హేమంత్ బిశ్వ శర్మ ఎంత పవర్ఫుల్, ఇప్పుడు సౌత్ ఇండియాకి పవన్ కళ్యాణ్ గారు అంత పవర్ఫుల్. అందుకే ఆయనకి బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టేసి 1 hour ఆయన కొంచెం టైం స్పెండ్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించాడు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. ఒక డిప్యూటీ సీఎం ఇంటికి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఒక 1 hour టైం స్పెండ్ చేసిండ అంటే ఏం రేంజ్ ఉండాలి? అది అర్థం చేసుకొని నీలాంటి క్యాండిడేట్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం వల్లనే ఆ పార్టీ సంకనాకి పోతుంది. ఒక సీఎం ఇంటికి కూడా ప్రైమ్ మినిస్టర్ అనేది ఇట్లా వెళ్ళి 1 hour టైం స్పెండ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ఉన్న బిజీ షెడ్యూల్లో అయితే ఒక ఫోన్ చేస్తారు, లేకపోతే ఒక ట్వీట్ చేస్తారు పరామర్శించడానికి. అంతకు మించి ఇట్లా 1 hour గంటలు వచ్చేసి ఒక పర్సన్ కోసం ఆయన అంత టైం స్పెండ్ చేశాడంటే ఆయన రేంజ్ ఏంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. మూల కూర్చుండి కృష్ణారామ కాదు, నీ బతుకు అదైతే చూడు. నెక్స్ట్ నీ మీద పడ్డ ముద్రని తొడిపించుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు, కానీ ఏదో ఒక రోజు నీ బతుకు కూడా ఇప్పుడు నువ్వేమన్నావు కృష్ణారామ అని చెప్పేసి అదే బతుకు అయితే చూడు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్త సివిక్ సెన్స్ ఉండాలి. అలాంటి సివిక్ సెన్స్ అనేది నీలాంటి వాళ్ళకి లేదని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో రైట్ నౌ. జై హింద్, జై భారత్.